చివరిగా అదే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వాక్యమే. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణిచి మాన్పివేసిన వాడవౌదు. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ఇదంటే బిడ్డలారా, ఎంత అద్భుతమైన మాట ఇది అనంటే, ఇప్పుడు ఒక మాట మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? వారు చనిపోయినందుకు ఏం చేస్తున్నారు? ఇదిగో నువ్వు ఇజ్రాయేల్లో ఇంతమందిని చంపారయ్యా మీరు, ఏ మోషే అహరోన్, ఇది మీకు న్యాయమేనా? మీకు పద్ధతేనా? అసలు దేవుడైతే దేవుడు కావచ్చు, మీరు సేవకులైతే సేవకులు కావచ్చు, కానీ ఇదిగో ఈ ప్రజలందరూ మీకు దేవుని ఉగ్రత వచ్చినట్లుగా మీరు చేశారేంటి? వారు చనిపోయారు 250 మంది, వారొక గుంపు, వారికి అనేక మంది చనిపోయేది న్యాయమేనా అని సరుగుతూ ఉన్నారు. మళ్ళీ దేవునికి ఏమొచ్చింది? వస్తుందా రాదా? మోషే అహరోన్ల మీకు తిరుగుబాటు చేస్తే ముందేం చేశాడు? అనేక మందిని చంపేశాడు కదా. మీరు ఆ వాక్యాలన్నీ చదువుకోండి. చంపేశాడు. అంత చంపేసినా కూడా వీరికి భయం లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారండి వీళ్ళు. మళ్ళీ మాట్లాడుతుంటే దేవుడే జాలిపడి మోషే, వారు సరుగుతూనే ఉన్నారా? ఇంకా వారు సరుగుతూనే ఉన్నారు. నాకు కానీ కోపం వచ్చిందా మొత్తం అందరినీ చంపేస్తా కొడుక. నేను నీకు చెప్పాను కదా, నువ్వే వినట్లేదు. మొత్తం అందరినీ చంపేస్తారా? నీలో నుంచి కొత్త జనంగానే తీసుకొస్తా. నా మాట విన్నానంటే నువ్వే వినట్లేదు. నువ్వే ఊరికే ప్రాధేయపడుతున్నావు, బ్రతిలాడుతున్నావు. సరే, నీ మాటను బట్టి నేను వాళ్ళని చంపను. ఇప్పుడు ఏం చేస్తావంటే, అహరోను చిగురించిన కర్ర ఉందే, అది తీసుకొచ్చి మళ్ళా నా సన్నిధిలో పెట్టు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చిగురించిన కర్ర ఉందే, ఫలించిన కర్ర ఉందే, దాన్ని నా సన్నిధిలో పెట్టు. ఎందుకు? ఇప్పుడు నేను దీన్ని చూసి ఏం చేస్తాను? వాళ్ళ మాటలు విన. ఎంత మంచి మాటలు కదండి. దీన్ని చూసి వాళ్ళ సనుగులు వినా, వాళ్ళ లొల్లి పట్టించుకోను. నేను కానీ నిన్ను పక్కకు పెడితే అంతేరా, నిన్ను పక్కకు పెడితే, జస్ట్ పక్కకు పెడితే మొత్తం చంపేసి తొక్కన లేకుండా. ఇప్పుడు నువ్వు బ్రతిలాడుతున్నావు కనుక ఇప్పుడు అహరోను కర్ర ఉన్నదే, నిత్య యాజకత్వం చేసే కర్ర ఉన్నదే, నిత్య యాజకునిగా నేను ఎన్నుకున్నానే, నా సన్నిధిని వాడు నిలబడాలి కదా, వాడు అడ్డుపడాలి కదా. కాబట్టి ఇప్పుడు అది ఫలించింది కనుక ఇప్పుడు దాన్ని నా సన్నిధిలో పెట్టు. ఇక నేను ఇతన్నే చూస్తాను, ఈ ఫలించిన అనుభవాలనే చూస్తాను, పుష్పించిన అనుభవాలనే చూస్తాను, చిగురించిన అనుభవాలనే చూస్తాను. ఇప్పుడు ఆ ప్రజలను చూడను, వాని సరుగులను వినను. అలాగున నువ్వేం చేసిన వాడు అవుతావు తెలుసా కొడుక? మరణమును కొట్టివేసిన వాడు అవుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అహరోను కర్ర ఏం చేసిందంటే, మోషే అహరోన్లు మాత్రమే కాదు బిడ్డలారా, వారి కర్ర కూడా ప్రజలను చంపకుండా అడ్డుపడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోకంలో ఉన్న సమస్త మానవాళిని సంహరించాలని చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నేరుగా వచ్చి లోకంలో ఉన్న సమస్త ప్రజలందరి పాపాల కొరకు తాను చనిపోయినందువలన ఇప్పుడు ప్రజలందరికీ ఏం కలుగుతుంది? రక్షణ. మరణం తప్పించబడింది, మరణం కొట్టివేయబడింది, ప్రజలందరూ రక్షింపబడుతున్నారు, నిత్య జీవంలో ప్రవేశిస్తున్నారు. అంటే యాజకుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిని నిలబడి ఏం చేయాలి యాజకుడు? మోషే ఏం చేశాడు? అహరోను ఏం చేశాడు? వారు సావకుండా అడ్డుపడ్డలేదు. అంతకుముందు అడ్డుపడ్డాడు. ఇప్పుడు అంటున్నారు వాడు అడ్డుపడ్డాడు, అతను అడ్డుపడ్డాడు కనుక అతను కర్రకాయ పెట్టు. వాడు అడ్డగించేటోడు, నేను అతన్ని చూస్తాను బిడ్డ, ఇక ఆ ప్రజల్ని నేను చంపను అన్నాడు. బిడ్డలారా ఆలోచన చేయండి. ఆ కర్ర మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోకంలో ఉన్న మానవాళి పాపాల కొరకు అడ్డుపడి తన ప్రాణాన్ని పెట్టుట ద్వారా ప్రజలందరికీ నీకు నాకు రక్షణ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే కర్ర నీవైతే, అదే కర్ర నేనైతే ఏం చేయాలి? నేను ఎక్కడ నిలబడాలి? ఎక్కడ ఉండి అడ్డుపడాలి? ఎక్కడ నిలబడాలి చెప్పండి? ఎక్కడ పెట్టమన్నాడు? ఆ కర్రను ఎక్కడ పెట్టమన్నాడు? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో పెట్టమన్నాడు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో నిలబడి నువ్వేం చేయాలి? అయ్యా, ఈ గ్రామ ప్రజలు క్షమించండి, ఈ ప్రాంత ప్రజలు క్షమించండి, ఈ రాష్ట్ర ప్రజలు క్షమించండి, దేశ ప్రజలు క్షమించండి, వారిని రక్షించండి ప్రభువా అని దేవుని ఉగ్రత, దేవుని కోపం వారి మీదకి రాకుండా అడ్డుపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని కోపం వారి మీదకి రాకూడదు అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఫస్ట్
ఏది మరి? క్రైస్తవులారా, ఏది? వాక్యం అర్థమైందా? మళ్ళీ చదువుకో కావాలంటే. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వాక్యం మళ్ళీ చదువు. మళ్ళీ చదువు. చదువునాను, మళ్ళీ ఒకసారి చదువు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి. ఎవరి గురించి? తిరుగుబాటు చేసిన వారి గురించి. ఆనవాలు దేవుని మీదకి, దేవుని వాక్యం మీదకి, దేవుని ప్రజల మీదకి తిరుగుబాటు చేస్తున్న వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు. చూసారా? ఎవరు కాపాడబడినట్లు? ఎవరు కాపాడబడినట్లు? తిరుగుబాటు చేసిన వారు. నానా, దేవుని మీదకి, దేవుని సేవకుల మీదకి, దేవుని సంఘం మీదకి, దేవుని ప్రజల మీదకి, దేవుని వాక్యం మీదకి ఎవడైతే తిరుగుబాటు చేస్తాడో ఆ తిరగబడిన వారిని గురించి, తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆనవాలుగా, సూచకముగా ఉండునట్లు, ఒక సూచనగా ఉండునట్లు. చదువు. కాపాడబడినట్లు, వారు కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఫలించావు, అభివృద్ధి చెందావు, ఆశీర్వాదకరంగా ఉన్నావు. దేవుని మందిరాన్ని విడిచి తిరుగుమన్నాడా? అమ్మ, తిరుగుమన్నాడా? పనిలేదు, దేవునితో పనిలేదు. చాలామంది క్రైస్తవులకి ఇంత ఆశీర్వాదం వస్తే చాలు. అరే, ఈ మధ్య కాలంలో ఘోరం ఏంటంటే స్వస్థత పొందితే చాలు దేవుని సన్నిధిని వదిలేసి ఎడంకాలు పెట్టి వెళ్ళిపోతున్నారండి దుర్మార్గులు చాలామంది ప్రజలు. స్వస్థపరచబడిన తర్వాత, విడుదల పొందిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, ఆశీర్వించబడిన తర్వాత దేవునికి అట్లా నెట్టేసి, పో ప్రభువా నీ గూడొద్దు, నువ్వు వద్దని అలాగ ఒక తోపు వేసేసి వెళ్ళిపోతున్నారు. ఎంత దుర్మార్గులు వేరు! అలాంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. ఆ తిరగబడిన వారిని గురించి సూచనగా ఉండునట్లు, వారు కాపాడబడినట్లుగా అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణిచి మాన్పివేసిన వాడవౌదు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. స్పష్టంగా అర్థమైందా? ఫలించిన కర్ర ఎక్కడ ఉండాలి? మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇక వాస్తవానికి ఫలించిన వాళ్ళు, అభివృద్ధి చెందిన వాళ్ళు ఏమవుతున్నారమ్మా? దేవుని సన్నిధిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. చాలా దేవుడు ఆశీర్వదించాడు, ఫలించాం, అభివృద్ధి చెందాం, విస్తరించాం, చాలు. ఇక వానికి దేవుని సన్నిధిలో పని లేదు, మందిరంలో పని లేదు. ఇవి మరి ఈ గుంపంతా ఎక్కడ పోవాలి? ఈ తిరుగుబాటు చేసే జనమంతా ఎక్కడికి పోవాలి? రాని ఆ దేవుని ఉగ్రత నాశనం కానీ ఆ ప్రజలందరూ కానీ నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిని నిలబడి, ఆమేన్, ఆత్మఫలాలు ఫలించిన నువ్వేం చేయాలి బిడ్డ? దేవుని సన్నిధిని నిలబడి, దేవుని యొక్క ఉగ్రత, కోపము, ఆ తిరుగుబాటు చేస్తున్నా, అవిధేయులుగా బ్రతుకుతున్నా, రక్షణ లేకుండా బ్రతుకుతున్నా ఆ ప్రజల మీదకి దేవుని ఉగ్రత, కోపము రాకుండా దేవుని సన్నిధిని నిలబడి అడ్డుపడాలి. ఆయన సన్నిధిని మోసే అహరోన్లు అడ్డుపడిరి. మరణం రాకుండానట్లు, మన నాశనం కాకుండానట్లు. ఇప్పుడు చెప్పండి, నీవే దేవుని చేతిలో కర్రవైతే, ఫలించిన కర్రవైతే, చిగురించిన కర్రవైతే, పుష్పించిన కర్రవైతే, ఫలించిన కర్రవైతే ఎక్కడ ఉండాలి నాన్న మీరందరూ? ఎక్కడ ఉండాలి మీరందరూ? దేవుని సన్నిధిలో ఉండి ఇతరుల మరణము కొట్టివేయాలి. హల్లెలూయా. నీ మరణం కొట్టివేయబడింది, ఆల్రెడీ నువ్వు వచ్చేసావు. పుష్పించింది, చిగురించింది, పుష్పించింది, ఫలించింది. మరణం కొట్టివేయబడింది. కానీ ఇతరుల మరణం కూడా కొట్టివేయబడినట్లు దేవుని సన్నిధిలోనే నిలబడదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు అక్కడ? దేవుని సన్నిధిలోకి వచ్చినాక ఏం చూస్తున్నాడు? ఫలించిన ఆ ఫలాలను, నీ ఫలాలను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. నీ ఫలాలను చూసి ప్రజలను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నన్ను వెదకి చెడు మార్గంలో విడిచి ప్రార్థన చేస్తే ఏమన్నాడు నారా? వారి దేశంలో అన్నాడు. వాళ్ళని చూసా? దేశంలో ఉన్న ఆ అక్రమంలో, పాపంలో బొర్లుతున్న ఆ ప్రజలను చూసా? కాదు, నిన్ను బట్టి, నిన్ను చూసి, నిన్ను బట్టి దేశంలో ఉన్న ప్రజలందరినీ రక్షిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అనే దేవుడు ఎవరిని చూసి మనందరికి రక్షణ ఇచ్చాడమ్మా? ప్రభు అయిన యేసు క్రీస్తును చూసి మనకు రక్షణ ఇచ్చాడు. ఆయనను బట్టి రక్షణ ఇచ్చాడు మనకు.
అలాగనే నిన్ను బట్టి నీ గ్రామానికి రక్షణ రావాలి, నిన్ను బట్టి నీ ప్రాంతానికి, నిన్ను బట్టి నీ రాష్ట్రానికి, నిన్ను బట్టి నీ దేశానికి రక్షణ రావాలి. వారి మరణమును కొట్టివేసిన వాడవుగా నువ్వు మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.